తుఫాన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో పునరావాస కేంద్రాలకు నిధుల కోసం జీవోలు విడుదల చేయటం చూసాం. కానీ డిజిటల్ మీడియా ప్రచారాల కోసం 200 కోట్లు అక్టోబర్ 28వ తేదీన జీవో నంబర్ 1989ని ఈ కూటమి ప్రభుత్వం విడుదల చేసి ప్రచారాలకు పెద్దపీట వేస్తుందని తేటతెల్లం చేసిందని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లో గల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా రైతులకు నష్టపరిహారం అందే విధంగా వైసీపీ శ్రేణులు కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. దగ్గరుండి ఆ పంట చూస్తే కదా అసలు వరి నష్టపోయిందా, గింజగట్టిందా, పాలు పోసుకునే దశలో ఉందా, చేను పడిపోయి కుళ్ళిపోయిందా, రైతు పరిస్థితి ఏంటి అని అర్థమయ్యేది. ఇదేమీ లేదు. ఆయన ఏమన్నాడంటే టెక్నాలజీ, దీని తోడు రియల్ టైం గవర్నెన్స్ అంట. మొన్న మనం సోషల్ మీడియాలోని కానీ కొన్ని పత్రికల్లో కానీ చూసాం. ఇస్రో సైంటిస్టులు కూర్చుంటారు కదా, ఎదురుగుండా ఒక 3-4 కంప్యూటర్లు పెట్టుకుని చాలా సీరియస్గా ఇలాగ కొట్టేస్తూ ఉన్నారు, చూస్తున్నారు. ఆ ఫోటోలు చూస్తే ఇస్రో సైంటిస్టులు మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు మంత్రివర్యులు లోకేష్ గారు. రియల్ టైం గవర్నెన్స్ అంట. ఆ ఫోటోలు అవి చూస్తే మళ్ళీ ఏదో ఇస్రో సెట్టింగ్ ఒకటి ఇక్కడ వేసారేమో అనిపిస్తుంది మనకి. సచివాలయం ఇస్రో మన రైతులు ఉంటే ఈయనకేమో అక్కడ ఇస్రో సెట్టింగ్. చాలా మనకి ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో నవ్వు అనిపిస్తుంది. ఇంకా ఆయనకి సొంతంగా కొన్ని జాకీలు ఉన్నాయి తెలుసు కదా, కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలు. 4 రోజులు ఆర్టీజీఎస్లో కూర్చుని అల్లాడిపోయాడమ్మా బాబు గారు అని రాస్తున్నారు, చూపిస్తున్నారు. అల్లాడిపోయాడమ్మా అక్కడ కూర్చుని వస్తున్నారు. ఇంకేం చెప్తాం మనం? ఒక ఛానల్లో ఏం చెప్తున్నారంటే మోంతాకి ఈయన మోకాలు అడ్డు పెట్టాడని. ఇంకో ఛానల్లో ఏం చెప్తున్నారంటే మోంతా ఈయన ముందు మోకరిల్లిపోయిందని. ఇంకొకళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఎప్పటికప్పుడు తుఫాన్లు ఎలా ఎదుర్కోవాలో చంద్రబాబు గారిని అడిగి తెలుసుకుంటున్నారని. ఇవన్నీ నేను చూస్తూనే చెప్తున్నా. ఇంకొక ఆయన ఏం చెప్తారంటే అసలు ఎక్కడ సైక్లోన్ వచ్చినా, ఇంకొక ఛానల్లో చెప్తున్నారు, ఎక్కడ సైక్లోన్ వచ్చినా చంద్రబాబు సలహాలు అడుగుతారు, ఎలా మెయింటైన్ చేయాలి, మేనేజ్ చేయాలి. పోనీ చెప్పేవాడి కంటే పోనీ సిగ్గు అనిపించకపోవచ్చు, కానీ వినేవాడు సిగ్గుపడతారేమో అనే ఆలోచన ఉండాలి కదా. ఆయన అల్లాడిపోతున్నాడని మేము అర్థం చేసుకుంటున్నాం. ఆర్టీజీఎస్లో కూర్చుని ఏం లేపుతారు? ఒక బాధితుడి కథనం చూపించారా? ఒక ఊరు కష్టం చూపించారా? ఒక రైతు బాధను చూపిస్తున్నారా? ఇవేమీ లేదు. ఎంతసేపు మీ ప్రచారం, మీ గొడవ, మాంతా కూడా మీ ప్రచారం కోసం, మీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం వచ్చినట్టుగా చేసేస్తున్నారు.